తండ్రి కుమార పరిశుద్ధాత్మకు మహిమ కలుగునుగాక. ఈనాటి జీవవాక్యం. నా గొర్రెలు నా స్వరమును వినును, నేను వానిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. యోహాను శుభవార్త 10వ అధ్యాయము 27వ వచనము. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడలారా, ప్రభు అయిన దేవుడు మేము తన కృపావరములతో నింపునుగాక. ఈనాటి జీవవాక్యం తమ కాపరి అయిన దేవునకు ఏ విధంగా విధేయించాలి, వారి మధ్య ఎలాంటి సత్సాంగత్యాన్ని ఏర్పరచుకోవాలో వివరిస్తుంది. క్రీస్తు ప్రభుని శిష్యులు, అనుచరులు తప్పకుండా తన కాపరి స్వరమును వినాలి. క్రీస్తు ప్రభుని బోధలు తన గొర్రెలను సక్రమమైన మార్గంలో నడిపిస్తాయి, సత్యాన్ని బోధిస్తాయి, జీవాన్ని కలిగిస్తాయి, శారీరక రుగ్మతల నుండి, వ్యాధి బాధల నుండి స్వస్థతను ఇస్తాయి. తమ జీవిత విధానం బట్టి, సత్కార్యాలను బట్టి, ఆదర్శ జీవితాన్ని బట్టి వారు క్రీస్తును తెలుసుకున్నవారని, విశ్వసించున్నవారని తెలుస్తుంది. సువార్త విలువలను జీవిస్తున్నందున, ఆచరిస్తున్నందున క్రీస్తు సులువుగా తన వారిని గుర్తించును. క్రీస్తు మాటల ప్రకారం తమ జీవితాలను మలుచుకున్నందున ప్రభువు వారిని గుర్తించును. ప్రభుని మాటల్లో మాధుర్యం, కారుణ్యం, సంతోషం, సహవాసం, శాంతి, సమాధానం దాగి ఉన్నాయి. కావున వారిని కోరుకుని వారు తప్పక ఆయనను వెంబడిస్తారు, ఆయన వసగు ఆశీస్సులను ఆస్వాదిస్తారు. కావున క్రీస్తు విశ్వాసులమైన మనం తప్పక ఆయన స్వరమును వింటూ, ఆయన వాక్కుల ప్రకారం జీవిస్తూ, ఆయనను సదా వెంబడించులా దృఢ విశ్వాసముతో, నమ్మకంతో వర్తించుదాం. ప్రభువు మనలను తన బిడ్డలుగా గుర్తించే యోగ్యతను పొందుకుందాము. ప్రార్థించుదాము. ప్రేమ రూపుడవైన మా దేవ, మీ బంగారు పాదములకు వందనాలు చెల్లిస్తున్నాము. మేము వెంబడించు వారిని మీ ప్రియ బిడ్డలుగా చేర్చుకొనుటకు మీ ప్రియ కుమారుని ద్వారా మీ ప్రేమను, సువార్తను అందించారు. క్రీస్తు వాక్యానుసారం జీవిస్తూ మా జీవితాలను దృఢంగా, పటిష్టంగా కట్టుకునే మీ దివ్యాత్మను మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్ము దీవించునుగాక. ఆమెన్.